కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామనేది కాదు, ఏం చేస్తున్నామనేదే ముఖ్యం. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం చెడ్డగా ఆలోచన చేయడం మొదలు పెడితే చెడ్డగానే వస్తాయి. మంచిగా ఆలోచించడం మొదలు పెడితే అన్ని ఆలోచనలు మంచిగానే వస్తాయి. నువ్వు ఎంత మంచివారివైనా ఒక తప్పు జరిగితే చాలు, నువ్వు చేసిన 100 మంచి పనులు ఈ లోకం మర్చిపోతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకంటే మనలో తప్పులు వెతికే వాళ్ళే ఎక్కువ. ఎవరి కోసమో మారడం కంటే నీ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకోవడమే అసలైన విజయం. కొట్టే దెబ్బ కంటే అనే మాట ఎక్కువ గాయం చేస్తుంది. దెబ్బ మానిపోతుంది, మాట మాత్రం మనసులో మిగిలిపోతుంది. పక్షి తన రెక్కలను ఆడిస్తేనే ఆకాశాన్ని ముద్దాడగలదు. కూర్చొని ఆలోచిస్తే ఏది రాదు. నీ ఆలోచనలకు నీ కష్టాన్ని జతచేసి రెక్కలు తోడుగా ఆకాశమంత ఎత్తుకు ఎదగగలవు. కింద పడి చూడు, నిన్ను లేపడానికి ఎవరు రారు. కాస్త పైకి ఎగిరి చూడు, కిందికి లాగడానికి జనం పోటీ పడతారు. మిత్రమా, మురిగే కుక్క కరవదు, గట్టిగా మురిగే కుక్క కరవడం తక్కువ. అలాగే అతిగా మాటలు చెప్పేవారు లేదా భయపెట్టేవారు పనిచేసే సమయానికి వెనకాడుతారు. గంభీరంగా మాట్లాడేవారి కంటే నిశ్శబ్దంగా పనిచేసేవారిని నమ్మాలి. నీ పరిస్థితి బాగలేనప్పుడు నీతో ఎవరుంటారో వాళ్ళే నీ వాళ్ళు. గుర్తుపెట్టుకో, వాళ్ళే నీ వాళ్ళు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుక తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. సముద్రం ఎంతో తెలివైనది. జీవి ప్రాణం మింగేసి శరీరాన్ని ఒడ్డుకు చేర్చమని కెరటాలాకి చెబుతుంది. లోకం కూడా సముద్రం లాంటిదే. బ్రతికి ఉన్నన్నాళ్ళు తప్పుల్ని వెతికి కాల్చుకు తింటుంది. మరణించిన తర్వాత ఒప్పుల్ని వెతికి మరి పొగుడుతుంది. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. కన్నిటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు ఆ అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. మిత్రమా, అబద్ధాలు అందంగా ఉన్నప్పుడు నిజాలు నమ్మలేకుండానే ఉంటాయి. నీకు అబద్ధాలు చెప్పేవారిని, మర్యాద ఇవ్వని వారిని, వారి అవసరాలకు వాడుకునే వారిని, నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారిని విమర్శించడం కన్నా వారికి దూరంగా మసులుకోవడం మనకెంతో మనశ్శాంతిని ఇస్తుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు ఉండరు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు. నిజం ఎప్పుడూ కఠోరమే. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనియవు. అసూయను జయించు, ఆనందంగా జీవించు. ఇతరులను పోల్చుకుంటూ బ్రతికితే తప్పవు కష్టాలు. నేర్చుకుంటూ సాగితే లభిస్తాయి సుఖాలు. నిన్ను నువ్వు సరిదిద్దుకో.
జీవితాన్ని గొప్పగా మలుచుకో. ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీ కష్టం ఎప్పుడు మోసం చెయ్యదు. నీ కష్టాన్ని నమ్ముకో. గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.